హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, రాజమండ్రిలో ఒక మెడికల్ స్టూడెంట్ నాగాంజలి అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది సార్. ఇప్పుడు అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే రెండు పొలిటికల్ పార్టీస్ వైసీపీ టీడీపీ మధ్య ఇది ఒక వార్లా కూడా మారిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఈ అమ్మాయి విషయంలో, ఎందుకు సూసైడ్ చేసుకుంది, మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారు? ఇది అత్యంత దురదృష్టకర సంఘటన. ఒక అమ్మాయి చదువుతున్న మెడికో చేస్తున్న అమ్మాయి ఒక సెక్సువల్ హరాస్మెంట్ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సో ఇది ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి పేరు నల్లపు నాగాంజలి. వీళ్ళ అమ్మా నాన్న అనంతలక్ష్మి సుబ్బారావు. వీళ్ళది ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం వీళ్ళ ఊరు. 12 ఏళ్ల పాటు వీళ్ళకి పిల్లలు లేకపోతే అమ్మ నాన్నకి వీళ్ళు అనేక పూజలు గుళ్ళు అవన్నీ తిరిగారు. అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి 12 ఏళ్ల తర్వాత పుట్టిన అమ్మాయి. అందుకని అల్లారు ముద్దుగా చాకున్నారు. దాని తర్వాత దాదాపు 3.5 ఎకరాలు అమ్మి ఈ అమ్మాయిని బీఫార్మసీ చదివించారు. ఈ అమ్మాయి బీఫార్మసీ ఫైనల్ ఇయర్లో ఉంది. ఇంకొక 3 monthsలో కంప్లీట్ అవుతుంది. ఈ లోపల ఆ అమ్మాయి ఇంటర్న్షిప్ చేయాలంటే కాలేజీలో అక్కడ ఉన్న కిమ్స్ బొలినేని హాస్పిటల్ అని రాజమండ్రిలో హాస్పిటల్లో 3 నెలలకు ముందు ఇంటర్న్షిప్గా జాయిన్ అయింది. ఫార్మసిస్ట్గా అమ్మాయి పనిచేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అక్కడ ఏజీఎం ఉన్నాడు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. అతని పేరు దువ్వాడ మాధవరావు దీపక్. ఇతను కొద్దిగా అందంగా ఉంటాడు. ఇతనికి ఈ హాస్పిటల్ యాజమాన్యానికి బంధుత్వం ఉందని చెప్తున్నారు. ఇతనికి ఆల్రెడీ పెళ్ళయింది, బాబున్నాడు. ఇతని మామ, పిల్లనిచ్చిన మామ తెలుగుదేశంలో ఉంటాడు. తెలుగుదేశం నాయకులకి దగ్గరగా ఉంటాడు. ఈ హాస్పిటల్కి కూడా బంధువు. అలాగా ఇతనికి కొంత అమ్మాయిలు పిచ్చుంది. గతంలో కూడా ఇతను ఒక హోమియోపతి కాలేజీలో పనిచేసినప్పుడు అక్కడ ఒక లెక్చరర్ని, మహిళా లెక్చరర్ని కూడా వేధించారని చెప్పి ఇతన్ని డిబార్ చేశారు కాలేజీ నుంచి. ఆ తర్వాత 2015లో కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తుంది. లాస్ట్ మంత్ కూడా ఇతను, అంటే 15 days బ్యాక్ కూడా ఇతను కోర్టుకు హాజరయ్యాడు ఆ కేసులో. అట్లాగే ఈ హాస్పిటల్లో కూడా డ్యూటీ డాక్టర్లను కావచ్చు, నర్సులను కావచ్చు ఇతను లైంగికంగా వేధించడం, తన అధికారాన్ని, తన బంధుత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళని లొంగదీసుకోవడం, తర్వాత కోరికలు తీర్చుకొని వదిలేయడం, ఇలాంటివి చేస్తున్నాడు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఏమైందంటే, ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి అమ్మాయి రెడ్ శారీ కట్టుకొని వెళ్ళింది ఫస్ట్ టైము. అప్పుడు అతని కంట్లో అమ్మాయి పడింది. అరే ఎవరు ఈ అమ్మాయి బాగుంది, నేను ఇన్ని రోజులు గమనించలేదే అన్నట్టుగా అతను అప్పటి నుంచి ఈ అమ్మాయితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. దాంతో ఈ అమ్మాయి కూడా అతన్ని ఓకే చెప్పింది. తర్వాత పెళ్లి చేసుకుంటాను నిన్ను, నాకు నా భార్య అంటే ఇష్టం లేదు, త్వరలో విడాకులు ఇస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఈ అమ్మాయిని నమ్మించాడు. ఈ అమ్మాయి కూడా అంటే మామూలుగా ఏమవుతుందంటే, ఒక హాస్పిటల్లో ఒక అడ్మిన్ స్థాయిలో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆఫీసుల్లో బాసులు కానీ, ఇలాంటి వాళ్ళు వాళ్ళ పవర్ని, వాళ్ళ పొజిషన్ని ఉపయోగించుకొని కింది స్థాయి ఎంప్లాయీస్ని లైన్లో పెట్టడం అనేది జనరల్గా జరుగుతుంది. సో వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఒక అథారిటీ ఫిగర్ కాబట్టి వీళ్ళకి కూడా అట్రాక్షన్ కలుగుతుంది, పైగా అందంగా కూడా ఉన్నాడు. అలాగా ఇతను మొత్తానికి ఆమెని పెళ్లి చేసుకుంటాననేది చేసి వీళ్ళిద్దరూ ఫిజికల్గా కలవడం మొదలుపెట్టారు. అలాగే జరిగింది. కానీ అతను ఏంటంటే, ఈ అమ్మాయి ఎప్పుడైనా పెళ్లి చేసుకోమని అడిగినప్పుడంతా కొట్టడం మొదలుపెట్టాడు. టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. అవన్నీ కూడా ఈ అమ్మాయి ఎప్పటికప్పుడు తన రూమ్కి వచ్చి ఫోటోలు తీసుకొని పెట్టుకునేది. సెల్లో తన గాయాలని అన్నిటిని ఫోటోలు తీసుకొని పెట్టుకునేది అనమాట. అట్లాగే డైరీలో రాసుకునేది. అలాగా ఈ అమ్మాయి నేను ఇప్పుడు ఇతనికి యాంటీగా బయటకు వస్తే, ఆయనకు ఒక భార్య ఉంది, కొడుకున్నాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఇది అవుతుంది, మనం చేయకూడదు అని అమ్మాయి సహిస్తూ వచ్చింది. కానీ ఇది ఇతనిది ఎక్కువైపోయింది. రాను లాస్ట్ మంత్ May 23న ఈ అమ్మాయి ఫైనల్గా అడిగింది, నన్ను పెళ్లి చేసుకుంటావో లేదని. అతను చాలా బండబూతులు తిట్టాడు. దాంతో ఈ అమ్మాయికి అర్థమైపోయింది, ఇతను నన్ను చేసుకోడు, వాడుకుంటాడు, ఇతనితో ఉంటే నాకు టార్చర్ చూపిస్తాడు, లైంగికంగా కూడా బాగా వేధిస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. డైరీలో ఒక ఆత్మహత్య లేఖ కూడా రాసింది. అందులో డీటెయిల్స్ అంతా రాసింది. సో ఇతనికి శిక్ష పడాలని కూడా
కోరుకొని ఏం చేసిందంటే ఒక అనస్థీసియా ఇంజెక్షన్ VB అనే ఒక అనస్థీసియా 10 mg వేసుకుందని చెప్తున్నారు. అది ఓవర్ డోస్ కాబట్టి ఈ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. సో ఇది వీళ్ళ రూమ్మేట్స్ ముగ్గురు ఉంటారు. ఆ రూమ్మేట్స్ చూసి అదే హాస్పిటల్లోనే జాయిన్ చేశారు. ఫైనల్గా వెంటిలేటర్ మీద 12 రోజుల పాటు ఆమె పోరాడింది. పేరెంట్స్ అంతా కూడా ఏడుస్తూ రోజు అక్కడే కూర్చున్నారు. సో కానీ బతుకుతుందనే హోప్తోనే ఉన్నారు. కానీ మొన్న 2 రోజుల ముందు ఆమె కంప్లీట్గా మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయింది. నిన్న చనిపోయింది. ఈ దీపక్ అనే అతన్ని ఈ కేసుని ఏమంటే ఈ హాస్పిటల్ యాజమాన్యం సరిగా డీల్ చేయలేదు. మామూలుగా అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా దీన్ని మెడికో లీగల్ కేసు పెట్టాలి, సెక్షన్ పెట్టి అతన్ని, ఎందుకంటే డైరీలో అమ్మాయి రాసింది కూడా. అట్లాగే వీళ్ళ నాన్న సుబ్బారావు కూడా కంప్లైంట్ ఇచ్చాడు, మా అమ్మాయి ఇలా చేసుకోవడానికి కారణం ఈ దీపక్ అని. కానీ దీపక్ని 27 వరకు అరెస్ట్ చేయలేదు, 23 జరిగితే ఈ లోపల వైసీపీ వాళ్ళు రంగంలో దిగారు. వాళ్ళు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. వరుదు కళ్యాణి ఎమ్మెల్సీ ఆమె చాలా గట్టిగా పవన్ కళ్యాణ్ నిలదీసింది. నేను అండగా ఉంటాను, ఒక్కొక్కడు అమ్మాయిల జోలికి వస్తే తోలు తీస్తానని మాట్లాడతావు, ఇప్పుడు నువ్వు ఆ దీపక్ తోలు ఎందుకు తీయట్లేదని ఆమె కళ్యాణ్ ప్రశ్నించింది. దాంతో ఆమె చనిపోయినాక ఇప్పుడు కళ్యాణ్ స్పందించాడు. నిన్న పవన్ కళ్యాణ్ స్పందించి పోలీసులు సీరియస్గా తీసుకోవాలి అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు దీన్ని ఇష్యూ చేయడం మొదలుపెట్టారో ఒక్కసారిగా వీళ్ళు కూడా కదిలారు. అనిత కదిలింది. వీళ్ళు శవ రాజకీయం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ వాళ్ళని విమర్శించాడు. సో ఇప్పుడు వీళ్ళు కదిలి అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా 27న అరెస్ట్ చేస్తే ఈరోజు 5వ తేదీ మామూలుగా పోలీసులు అరెస్ట్ చేయగానే పిటిషన్ ఏమేస్తారు, కస్టడీ పిటిషన్ వేస్తారు. ఇప్పటి వరకు కూడా కస్టడీ వేయలేదు, వేస్తామని చెప్తున్నారు అనేది అంటున్నారు. సో కస్టడీ పిటిషన్ వేయాలి, దీన్ని సమగ్రంగా విచారించాలి. నిజంగా సమగ్రంగా విచారిస్తారా అనేది, ఎందుకంటే వీళ్ళు పేదలుగా కనిపిస్తున్నారు ఈ అమ్మాయి వాళ్ళు. అతనేమో రిచి అండ్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తులు. ప్లస్ హాస్పిటల్ కూడా బొల్లిని అని అనగానే అర్థమవుతుంది కమ్మస్ అని. సో ఈ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ రెప్యుటేషన్ కోసం అతన్ని కాపాడతారా, లేకపోతే అతనికి శిక్ష పడేదానికి వీళ్ళు కోఆపరేట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ మనకి సుగాలి ప్రీతి విషయంలో ఇప్పుడు అంటున్నాడు కానీ ఆయన శవరాజకీయాలని, పవన్ కళ్యాణ్ చేసినది కూడా అదే కదా. ఎవరైనా ప్రతిపక్షాల పని ఏదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు పోరాడాలి. శవమా గేవమా అనేది పక్కన పెడతారు, అందరూ అదే పని చేస్తారు. వైసీపీలో జరిగినప్పుడు తెలుగుదేశం కానీ ఇదే పవన్ కళ్యాణ్ కానీ అనేక చోట్ల పోయి చేయలేదా? ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాకుండా మనం ఏం చేస్తున్నాం, అధికారంలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సుగాలి ప్రీతి విషయంలో 8 నెలలు అయింది ఇతను హామీ ఇచ్చి, అంటే అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఇప్పటికి కూడా సుగాలి ప్రీతి విషయానికి సంబంధించి సిబిఐ కూడా విత్డ్రా చేసుకునింది. కానీ పవన్ కళ్యాణ్ దాని మీద నోరు మీద పట్టలేదు. ఒకప్పుడు దాని మీద పెద్ద ఉద్యమం చేశాడు పవన్ కళ్యాణ్. సో ఇదేంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేయడం, ఇష్యూల్ని దేనైనా వాడుకోవడం కనపడుతుంది. కానీ నిష్పక్షపాతంగా ఈ కేసులో న్యాయం జరుగుతుందా ఈ నాగాంజలికి అనేది డౌటే. ఎందుకంటే అవతల రాజకీయాలు ఉన్నప్పుడు ఇది మెల్లగా నీరుగారు చేస్తారు పోలీసులు, హాస్పిటల్, ఇదంతా కూడా. రెండోది అదే హాస్పిటల్లో వైద్యం సరిగా అందిందా లేదన్న డౌట్లు కూడా చాలామందికి వస్తున్నాయి. సో ఇంకొక డౌట్ ఏంటంటే ఈ అమ్మాయికి అసలు ఇంజక్షన్ ఈ అమ్మాయి వేసుకునిందా, అతనే వేసాడా బలవంతంగా అనేది కూడా ఒక డౌట్ ఉంది. వాళ్ళ నాన్న ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అట్లాగే ఈ అమ్మాయి రూమ్మేట్స్ 3 మాయమైపోయారని చెప్తున్నారు. ఆ 3 మరి ఎక్కడికి పోయారు, ఆ 3ని పోలీసులు విచారిస్తున్నారా లేదా, హాస్పిటల్ యాజమాన్యమే ఆ 3ని పంపించేసిందా, ఇలాంటి డౌట్లు వస్తున్నాయి. యాక్చువల్గా ఇది వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అంటారు, వర్క్ ప్లేస్ డెత్ అని చెప్పొచ్చు మనం. అంటే పనిచేసే చోట స్త్రీలకి ఎటువంటి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. చాలా ప్లేసుల్లో ఒక డిస్ప్యూట్ ఇది కానీ వాళ్ళు కంప్లైంట్ సెల్ కానీ ఇవన్నీ పెట్టాలి, అవేవి ఫంక్షన్లో ఉన్నట్లేదు. నామకే వస్తే పెడుతున్నారు తప్ప అవేం ఫంక్షన్లో ఉన్నట్లేదు. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి సరే చీర కట్టుకుపోయింది, అతనికి కన్నుబడింది, ఇవన్నీ ఓకే. కానీ ఈ అమ్మాయికి ముందే తెలుసు అతనికి పెళ్ళయింది, బాబున్నాడని. కాబట్టి ఇలాంటి అమ్మాయిలు ఆలోచించాల్సిందే ఉంటే వాళ్ళ కళ్ళబొల్లి మాటలు కాకుండా ఇతని ఆచరణ ఏంటి, ఇతనితో మన రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది, దాని పర్యవసనాలు ఏంటి అనేది అమ్మాయిలు కూడా ఆలోచించుకోవాలి. తాము కూడా ఎంజాయ్ చేద్దాం వీలైనంత వరకు అనుకుంటే అది ఓకే. కానీ
ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అనే స్థాయికి ఈ అమ్మాయి వెళ్లకుండా ఉండాల్సింది. సో ఎందుకంటే కెరీరు దెబ్బతినడం కాకుండా అల్లారుముద్దుగా 12 ఏళ్ళ తర్వాత పుట్టిన అమ్మాయిని పెంచుకున్న పేరెంట్స్ లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక యావజ్జీవ కారాగార శిక్ష వేసినట్టే, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ పెయిన్ అనేది వెంటాడుతుంది. సో అమ్మాయిలు కూడా ఒక అబ్బాయిలతో రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, అతని మాటలు నమ్మేసి దిగకూడదు. వాట్ ఇఫ్ హీ డజంట్ అవాయిడ్ బై హిస్ ప్రామిస్, ఇప్పుడు మాట కట్టుబడకపోతే ఏంటి అనేది ముందే నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటే